బ్రేకింగ్ చేస్తున్నాం. విజయవాడలో సీఎం జగన్ పై దాడి ఘటనపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో సీఎం జగన్ పై దాడి ఘటనపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి పరిశీలించింది. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఎమ్మెల్యే వెల్లంపల్లి కంప్లైంట్ మేరకు ఐపీసీ 307 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ అయినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్యి గత రాత్రి అటు విజయవాడ సింగనగర్ లోని గంగానమ్మ గుడి సెంటర్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా ఆయన పైన రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఆయనతో పాటు స్థానిక అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద కూడా దాడి జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు అటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపైన ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కేసు నమోదు చేశారు. ఏదైతే ఆయన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి 307 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటికే క్లూస్ టీం కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా అది ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు అయితే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనటువంటి ఎటువంటి వారైనా సరే ఉపేక్షించలేదని, అలాగే ఈ దాడికి గల కారణాల పేరు పూర్తిగా అన్వేషిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన వివరణ అడిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ సంఘటన ప్రాంతానికి వెళ్ళినటువంటి కమిషనర్ క్రాంతిరాణ టాటా కొంతవరకు కూడా సిబ్బందితో పాటు వెళ్ళి అక్కడ ఆ క్రూజ్ టీమ్ సేకరిస్తున్నటువంటి వివరాలను అన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనేది క్షేత్రస్థాయిలోంచి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా అటు ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించిన నేపథ్యంలో
ఇది దర్యాప్తు అయితే వేగవంతమైంది. ఖచ్చితంగా అది తొందరలోనే ఈ యొక్క ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏడుకొండలు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేసు కూడా ఫైల్ అవడం వల్ల ఈ రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలు కానీ అవన్నీ కూడా పరిశీలించే ఈ కేసులో ముందుకెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అంటే రాత్రినే వెంటనే అక్కడ ఉండేటువంటి సీసీ కెమెరాలు ఎక్కడున్నాయో దాని మీద అయితే మొత్తం నిఘా పెట్టారు. అయితే ఆ సమయంలో 3 సార్లు విద్యుత్ అంతరాయం కలిగింది. అలాగే జగన్ పైన దాడి జరుగుతున్న సమయంలో కూడా అక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అంతరాయం గల కారణాల మీద కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే అంటే ఏదైతే ఈ విద్యుత్ శాఖ నుంచి దాని అంతరాయం ఏర్పడిందా లేదంటే ఎవరైనా మధ్యలో ఈ అంతరాయాన్ని కలిగించారా అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి లోతైనటువంటి దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఇది ఏదైతే రాజకీయంగా దుమారం లేస్తుంది, అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే గంటకు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి వెంటనే చెక్ పెట్టవలసినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పుడు ఈసీ కూడా దీని మీద ఫోకస్ పెట్టింది. అయితే ఏడుకొండలు సీఎం జగన్ పై దాడి జరిగిన సమయంలో అయితే పవర్ కట్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పవర్ కట్ సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు ఏమైనా స్పందించారా? అంటే ఇప్పటి వరకు ఏదైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్న సమయంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన బస్సు మీద వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి విద్యుత్ తొలగించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఆయనతో పాటు వచ్చిన సమయంలో ఫ్లడ్ లైట్లు వెలుగులు అంటే జనరేటర్లతో కూడినటువంటి ఫ్లడ్ లైట్లు కూడా జగన్ వెంట వస్తున్నాయి. కానీ ఆ లైట్లు చుట్టూ కూడా జనాలు ఎవరున్నారనేది జనం పైన కూడా వేయాల్సినటువంటి ఫోకస్ లైట్లు అటుగా లేకపోవడం, కేవలం జగన్ మాత్రమే ప్రజలకు కనిపించేలాగా లైట్లు పెట్టుకోవడం కారణంగా కూడా ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి కనిపిస్తున్నట్లే అనుమానితుల్ని గుర్తించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఉండేటువంటి స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఒక చిన్న షాప్ కూడా ఉంది. ఆ షాప్ యజమాని ఎవరు ఏంటి అనే దాని మీద కూడా ఆరాలు తీస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రానికి మరొకసారి పోలీసులు మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. కిరణ్మయ్య అయితే ఏడుకొండలు ఇదే అంశంపై అయితే సజ్జలో ప్రెస్ మీట్లు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే నాలుగు స్టేట్మెంట్లు అయితే పాస్ చేశారని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వచ్చి ఈ నేపథ్యంలోనే దాడి జరిగిన వెంటనే ఫస్ట్ ప్రధానంగా రాయితో కొట్టారనుకున్నారు, తర్వాత క్యాట్ బాల్తో గురి చూసి కొట్టారని చెప్పన్నారు. అలాగే వెంటనే వెల్లంపల్లి వైపు కూడా ఆ రాయి దాడి జరగటం వల్ల ఇంకా వేరే విధంగా చేశారని కూడా అనేక రకాలుగా మాట్లాడారు ఆయన. అని ప్రధానంగా ఏ రకంగా జరిగే అవకాశం ఉంటుంది అంటే పోలీసులు ఏమైనా అంచనా వేస్తున్నారా? అంటే అక్కడ ఎవరో కక్షపూరితంగానే ఈ యొక్క క్యాట్ బాల్ తో గానీ లేదంటే రాళ్ళు చిన్నపాటి రాయిలు తీసుకుని కొట్టి ఉండొచ్చు. అది కూడా స్కూల్ కి పక్కన ఉన్నటువంటి ఒక బడ్డీ కొట్టు ఉంది. అలాగే అక్కడ గంగానమ్మ గుడి సెంటర్ ఉంది. ఆ గుడి వెనక ఉన్నటువంటి ఏదైతే వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్లు ఎవరైనా ఎక్కినా కూడా ఆ కరెంట్ లేని పరిస్థితి లేదు. కానీ ఈ యొక్క రాయి మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఆఫీసు అలాగే గంగానమ్మ గుడి అన్నదానం నుంచే అది ఎడమ వైపుగా దూసుకొచ్చింది. అంటే ఖచ్చితంగా ఆ అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అక్కడే ఉండుంటారని చెప్పేసి భావిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి తగిలిన తర్వాత వెంటనే మరలా ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా తగలడం ఇదంతా కూడా కావాలనే ఎవరో కక్షపూరితంగా చేశారని చెప్పేసి అర్థమవుతుంది. కానీ దీన్ని రాజకీయ నాయకులు ఏదైతే రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద వెల్లంపల్లి మీద అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కూడా జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి ఇది ప్రతిపక్షాలు మాత్రం ఇది మరొక కోడికత్తి కేసు అని చెప్పేసి వారు ఎద్దేవా చేస్తుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణ చూసి వారవలేకనే ఈ ప్రతిపక్ష పార్టీ చేపించిందని చెప్పేసి అధికార పార్టీ ఆరోపిస్తుంది. మొత్తం మీద ఈ కోడికత్తి వ్యవహారం ఏదైతే ఉందో అదే తరహాలో దీన్ని కూడా మళ్ళీ దీన్ని కాలయాపన చేయదని ప్రజలు తప్పుదారి పట్టించినట్టు చూస్తున్నారు అంటున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు
ఆ దెబ్బ తగలిన కారణంగా ఆయనకి విరామం ప్రకటించారు. అయితే వైద్యుల సూచన మేరకు రేపు కూడా విరామం ప్రకటిస్తారా, లేదంటే రేపు ఏదో జరగవలసినటువంటి గుడివాడలో జరగవలసిన బహిరంగ సభకు ఆయన హాజరవుతారా అనేది వేచి చూడాలి. అయితే మొత్తం మీద ఈ యొక్క ఏదైతే ఈ వ్యవహారం ఉందో దీని మీద పోలీసులు అయితే మాత్రం సీరియస్ గా దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి కొన్ని బృందాలుగా కూడా ఇప్పుడు ఈ గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి, అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కిరణ్మయ్య. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. విజయవాడలో సీఎం జగన్ పై దాడి ఘటనపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.